మా ఊరికి వెళుతూ సరే అందవి కదా వెళ్ళి చూద్దాం కనుక ఏం జరుగుతుందని ఇలా వచ్చాము. సరే మీరు రావడం చాలా మంచి జరిగింది. మా పితృదేవత తరఫున కొంచెం మాకు చేతనైనంత కొంచెం డొనేషన్ చేయగలిగాము. అలాగే మేము 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ 4 ఫ్లోర్కి వెళ్ళి అక్కడున్న ఇన్పేషెంట్లు అనుకుంటే వాళ్ళు చూసాము. వాళ్ళ పట్ల వీళ్ళు చూపెట్టిన శ్రద్ధ చాలా బాగా ఉంది. చాలా అంటే చాలా బాగా ఉంది. చాలా వాళ్ళు మంచిగా ట్రీట్ చేస్తున్నారు. అందరూ అసహించుకునే వాళ్ళని వీళ్ళు చాలా ప్రేమగా చూడగలుగుతున్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళు సెక్యూర్గా చూసుకుంటున్నారు. వాళ్ళ పట్ల బాగా ఆప్యాయత చూస్తున్నారు. మాకు చాలా సంతోషం అనిపించి ఇక్కడ రావడం, అనుకోకుండా ఇలా రావడం, మా పితృదేవుల జ్ఞాపకార్థం మీరు కొంచెం ఇలా డొనేట్ చేయగలంటే మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉందండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.